హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మీకు నేను ఒక పాతకాలపు వంటకాన్ని పరిచయం చేయబోతున్నాను. అదేంటంటే పచ్చి పులుసు. దీనికి కొంచెం చింతపండు తీసుకొని వాటర్లో వేసి నానబెట్టుకోవాలి. ఈ లోపల ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇందులో అన్నీ పచ్చియే వాడతారు, తాలింపులు అవేమీ అక్కర్లేదు. వీటిని మొత్తం డ్రై రోస్ట్ చేసుకొని ఉప్పుతో కలిపి దంచుకోవాలి. అదే ఇంతవరకు అమ్మమ్మల కాలం నాటి వాళ్ళైతే వాళ్ళు దీన్ని వేసేసి చేత్తో ఇలా నలిపేస్తే అది కారంలో అయిపోయేది. కానీ ఇప్పుడు మనం అంత పట్టలేము కారాన్ని, చెయ్యి మంట వచ్చేస్తుంది. అందుకే ఇదిగోండి ఇలా రోట్లో వేసి దంచుతున్నాను. పచ్చి పులుసు సరిపడా ఉప్పు కూడా మనం ఇందులోనే వేసేసుకొని దంచుకోవాలి. కానీ ఈ సమ్మర్లో ఇది చాలా కూల్గా బాగుంటుంది. మీరందరూ కూడా తప్పకుండా చేసుకోండి. ఇది ఒక మా సబ్స్క్రైబరు అడిగారు పచ్చి పులుసు చేసి చూపించండి అని, వాళ్ళ కోసమని ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం మనం ఇందాక దంచుకున్న వేసుకొని కొంచెం బెల్లము, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు గుజ్జు వేసుకొని సరిపడా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి. అంతేనండి, పచ్చి పులుసు రెడీ అయిపోయింది. ఇది చాలా ఒక 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చి పులుసు రైస్లోకి ముద్దపప్పు కాంబినేషన్లో చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.